సిరి, ఇలారా, నా దగ్గర కూర్చో. చేస్తున్న పనాపొచ్చి రోహిణి చెంతకు వచ్చింది శిరీష. ఏంటత్తయ్యా? ఇదిగో బావా నీకు రాసిన ఉత్తరం. లేఖ అందుకుంటున్న శిరీష కనురెప్పలు నునుసిగ్గుతో వాలిపోయాయి. స్వర్ణకాంతులీనే వదనం కెంపు వర్ణం దాల్చింది. పెదవులు కంపించసాగాయి. అది గమనించిన రోహిణి లోలోన తృప్తిగా నిశ్వసించింది. ఇక 3 నెలల్లో వచ్చేస్తున్నాడు నీ బావ. శిరీష లజ్జారుణ వదనాన్ని పరిశీలనగా చూస్తూ అంది రోహిణి. ఈ వార్తా శ్రవణంతో ఆ కుమారి దేహమందలి ప్రతి అణువు పరవశంతో ప్రకంపన చెందింది. చిత్ర విచిత్రమైన భావ తరంగికలతో ఆంతరంగంలో అలజడి చెలరేగింది. బావొచ్చేటప్పటికీ అతగాడి గదులన్నీ ఎలా ఉండాలో అంతా నువ్వే చూసి అలంకరించాలి. ముసల్దాన్ని నేనేం చేయలేను. నీ బావ అభిరుచులేమిటో ఇష్టాలేమిటో నీకే బాగా తెలుసు. రోహిణి ఈ పలుకులకు శిరీష ముఖం మరింత లజ్జాభారంతో వాలిపోయింది. మీ నాన్న ఇష్టపడ్డేమో అని కానీ లేకుంటే నిన్నెక్కడే ఉండిపోమనుంది. ఇన్నాళ్ళు ఎలాగున్నా కనీసం నళిని వచ్చేటప్పటికైనా నువ్వు ఇంట్లో ఉంటే నాకు తేలిక. నళిని సంతోషిస్తాడు. నాన్న అంగీకరిస్తారేమో అడిగి చూస్తానత్తయ్యా. మందరస్వరానంది శిరీష. అదిరిపడింది రోహిణి. వద్దు తల్లి వద్దు. పొరపాటును కూడా ఈ మాట నువ్వు ఎవరి చెవినైనా వేయొద్దు. బావ రాక ముందుగా ఎవరికీ తెలియరాదు. అలాగే, చెప్పను, ఎవ్వరికీ చెప్పను. నీకు బావకు పెళ్లి చేయాలి. నిన్ను కోడలుగా తెచ్చుకున్నాకనే నేను నిశ్చింతగా నిద్రపోయేది. ఈ తల్లి మనసున ఆరాటము, పడుతున్న వేదన నీకు తెలియదు తల్లి. పెళ్లి ప్రసక్తి అత్తనోట వింటూనే శిరీష సిగ్గుల కుప్పయ్యి పారిపోయింది. అబ్బా, 3 నెలలు, ఇంకా 3 యుగాలు వేచి చూడగలనా నీకోసం? నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని నేనెంతగా పరితపిస్తూ ఏ నామరూపాలకు నిత్యపూజ చేస్తున్నానో నీకు తెలియదు బావా. కళ్ళెదుటలేని బావ ఛాయాచిత్రాన్ని కళ్ళెదుట ఉంచుకుని ఏమేమో మాట్లాడుతూ ఆడుతూ పాడుతూ అలసిపోయి నిద్రించిన శిరీషకు గాయత్రి తన గదిలో ప్రవేశించినట్లుగాని తన రహస్యాలన్నీ తెలుసుకున్నట్లుగాని తెలియనే తెలీదు. నా సిరి, వచ్చేస్తున్నాను రెక్కలు కట్టుకు ఎగిరి. ఇంతకాలం ఎన్నేళ్ళు? అబ్బా, అసలు ఎలా ఉండగలిగాం మనం ఇంత దూరంగా? ఆశ్చర్యంగా లేదు? అన్నట్టు నువ్వు అసలేమైనా చదువుతున్నావా? అప్పటి ఏబీసీడీలేనా? మొద్దు, 1, 2 రాసావు నువ్వు నాకు, అంతేగా. నీ విషయాలు నాకు అమ్మ రాయడమే కాని నువ్వెప్పుడూ స్వయంగా ఉత్తరాలు రాయలేది మధ్య. ఏం పొగరెక్కిందా? వచ్చేస్తున్నానుగా. 2 తగిలించి మరీ అడుగుతాను సమాధానం. ఏం? వద్దు, ఒట్టిదేలే. చిన్నప్పుడులా కొట్టంలే, భయపడకు. ఏంటో సిరి, సాయంత్రాలలో మన ఆటలు పాటలు అన్నీ, మన నందగోపాలని ఆలయం అన్నీ గుర్తుకొస్తున్నాయి. ఎప్పుడెప్పుడొచ్చి వాల్తానా అనుంది తెలుసా? అన్నట్టు అమ్మ నీ ఫోటో ఇన్నాళ్లకు పంపించింది. నీ ఫోటోయే గనక చూడకపోతే ఇక్కడి నుంచి నీకు బుల్లి ఫ్రాకులు, చిన్న చిన్న బొమ్మలు కొనుక్కొచ్చేవాణ్ణి సుమా. ఎంత ఎదిగిపోయావు. మంచి మంచి చీరలు, నగలు తెస్తున్నానులే. రంభ, ఊర్వశి ఎవతెవతో గుర్తుకు రావడం లేదు. అంతగా మనకు పురాణ జ్ఞానం లేదని నీకు తెలుసుగా. సరే, ఆ రంభ వగేరాది అప్సరసల కంటే అందంగా ఉన్నావు సుమా. ఫోటోయే నా మతి పోగొడుతూ ఉంటే ఇక నువ్వు కళ్ళెదుటుంటే రాయను, వచ్చాక చెప్తాన్లే. ఎయిర్పోర్టుకు అమ్మతో పాటు నువ్వు రావాలి సుమా. లేకపోతే తెలుసుగా, నీ పిలక జడ మరి ఉండదు. ఓ, మరిచిపోయాను. ఇప్పుడు పిలక కాదుగా, మావయ్యను అడిగానని చెప్పు. గాయత్రక్క కులాసాయేనా? అబ్బా, ఈ దేశం కాని దేశంలో అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు కానీ నాకెందుకో రోజులు యుగాల్లాగుంటాయి సిరి. ఎప్పుడెప్పుడొచ్చి గాయత్రక్క ఒడిలో కూర్చుని కథలు విందామా అనుంది. నువ్వెంత అదృష్టవంతురాలివి. నీకు గాయత్రక్క రోజూ కథలు వినిపిస్తోంది కదూ. గాయత్రక్కకు నా నమస్కారాలని చెప్పు. నేనొచ్చాక మళ్ళీ హాయిగా తిరుగుదాం, తోటలు అడవులు. నీ బావ. సిరిని ఉద్దేశించి రాసిన విషయాలకు నవ్వుకుంది గాయత్రి. చిలిపితనం, కొంటతనం పోలేదు. పెద్దవాడైనా సహజ వాత్సల్యంతో నవ్వుకుంది. గాయత్రక్క, నాపై ఎంత గౌరవం, ఎంత భక్తి నళినికి. గాయత్రి వడలు పులకరించింది. అంతలో ఆమెలోని క్రోధం మేలుకొంది. చూసావా, ఎక్కడా శ్రీనాథుని ప్రసక్తే లేదు. వాడేం శత్రువు తనకు? ఎందుకంత ద్వేషం శ్రీనాథునిపై? వచ్చి సిరి తను చట్టాపట్టాలేసుకుని తిరుగుతారా? చూస్తాను ఎలా తిరుగుతారో. నీ మామ నన్ను నాశనం చేశాడు. నీకు నా తమ్మునిపై కోపం, అవునా నళినీకాంత్? పంచుకు చేరామని ఇంత లోకువా? జమీందారుల కండకావరాలు కదూ ఇవి. నేను చూస్తాను దీనంతు. మీ సిరి కుళ్ళి ఏడ్చిన్నాడు. మీ అధికారాలకు, మదోన్మత్తతకు బలైపోయిన అబలలు ఎలా ఏడ్చారో మీకు తెలుస్తుంది. ఆంతరంగమంతా ప్రతీకార జ్వాల 1000 నాలుకలు విప్పి ప్రజ్వరిల్లుతుండగా పథకాలు పనసాగింది.
శిరీష చేతిలోనున్న నళినీకాంత్ ఛాయాచిత్రాన్ని నెమ్మదిగా తీసి చూసింది గాయత్రి. ఆజానుబాహుడు, రూపసి, తేజస్వి, నవమన్మధునిలాగున్న ఈ నళినీకాంత్ని శిరీష త్రోసిరాజని, శ్రీనాథుణ్ణి ప్రేమించడం కలలో మాట. ఫలితం నరకయాతన, మనోవేదన. హహహ, రోహిణీదేవి, నా వంటి పతితలపై నీకు ఏహభావం కదూ? యువతి మనస్సును గాని దేహం గాని ఎట్టి బలవత్తర పరిస్థితుల్లో ఎటువంటి దయనీయ కారణాల వలన అపవిత్రమవుతుందో నీకిప్పుడు బాగా తెలుస్తుంది. నీ గారాల మేనకోడలు శిరీష మనసు నళినీకాంతుంది, దేహం శ్రీనాథుంది. ఇక నా రాజ్యం ప్రారంభం కాబోతోంది. అలకా అలకా! మహోత్సాహంతో ఏదో చెప్పవచ్చిన నళినీకాంత్ అలక లేకపోవడంతో నిరుత్సాహపడిపోయాడు. ఏదో పార్టీ అట 2 గంటలలోపనే వస్తానన్నది, కానీ చాలా ఆలస్యమైపోయింది. అప్పటికే ఆతృతతో ఎదురుచూస్తున్న జ్యోతిబాయి చెప్పింది. ఆనాటి ఘర్షణ తర్వాత నళినీకాంత్ పూర్తిగా విందులో సమావేశాలను కట్టిపెట్టి వేశాడు. అందుకే అతడికి ఆ వివరాలేమీ తెలియవు. ఆలస్యమైనట్లుంది, వస్తుందిలే అని కొంతసేపు ఎదురు చూశాడు నళినీకాంత్. అరగంట గడిచింది, అలక రాలేదు. ఎక్కడ పార్టీ? జ్యోతిబాయిని పిలిచి అడిగాడు. అజిత్ బాబు ఇంట్లో, అతడి పుట్టినరోజట. వింటూనే కలవరపడ్డాడు నళిని. ఏదో దుస్సంకతో అతడి మనసు అశాంతి నొందింది. వెంటనే బయలుదేరాడు, క్షణమైనా ఆలస్యం చేయకుండా. అలకారాణి పులిపిల్ల వంటిదని అజిత్కు తెలుసు. అయినా సరే ఆ రోజు అలకను అవమానించి తీరడానికి స్థిరనిశ్చయం చేసుకున్నాడు అజిత్. నిజానికి అలకకు భయపడుతుంటారు చాలామంది యువకులు. ఆమె తనకై తాను పలకరించితే తప్ప ఆమెతో స్వయంగా మాట్లాడడానికే జంకుతారు. అలకలో అమితమైన అందం ఉంది, కానీ ఆ అందంలో ఆకర్షణ కంటే అధికార దర్పము, అలజడి చెందించే తీవ్రత, అదరగొట్టే తీక్షణత ఉన్నాయి. అందుకే అజిత్ స్నేహితులు అతన్ని వారించారు. షేమ్, ఒక ఆడపిల్లకు భయపడ్డమా, సిగ్గులేదు అన్నాడు అజిత్. అలక ఆడపిల్ల కాదు, పులిపిల్ల, రాజపుత్రిక, రాణి పద్మిని మరలా పుట్టినట్లుగా అనిపిస్తోంది. పులితో చెలగాటం దుస్సాహసమే అవుతుంది అన్నాడు ప్రతాప్. పీలుస్తున్న సిగరెట్ విసిరిపారేసి దర్జాగా కాళ్ళు బల్లమీద పెట్టి నిర్లక్ష్యంగా అన్నాడు అజిత్. రాజకుమారులకు పులిపిల్లలతో ఆడుకోవడం గొప్ప వేడుక. కానీ ప్రతాప్ వీపు తడుతూ తన పథకాన్ని వివరించాడు అజిత్. మగవాణ్ణి 2 తనితే అవమానించినట్లు కాదు, బలాబలాలు తేల్చుకోవడం అవుతుంది. ఎవణ్ణైనా అవమానించాలంటే వాడికి ఆత్మీయురాలైన ఆడదాని గౌరవం పోగొట్టడమే. అప్పుడే వాడి తల ఒరుగుంటుంది. ఆనాడు వాడు నన్నందరిలో అవమానించడం నేనింకా మరిచిపోలేదు. కానీ ఎలాగా? 11వ తారీఖున కారు డ్రైవింగ్ పోటీలకు వెళతాడుగా నళిని. ఆనాడే పార్టీ అరేంజ్ చేశామంటే ఇక అలకను రక్షించడానికి ఎవళ్ళూ లేరు, ఆఖరుకు భగవంతుడు కూడా. హహహ, పార్టీలంటే చెవు కోసుకుంటుంది అలక. ఆ సవాలు భగవంతునికి వినిపించిందేమో. ఆనాడు పోటీలలో ప్రథముడుగా గెలిచిన నళిని ఇంకెక్కడికి పోకుండా తిన్నగా ఇల్లు చేరుకున్నాడు, ఆ శుభవార్త అలకకు చెప్పాలని. ఆగమేఘాలపై వెళ్లిన నళినికి అయోమయమైంది. అజిత్ అంటే ఏ పార్టీ లేదు, నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడా ఏమీ విందు వినోదాలు జరుగుతున్నట్టుగాని, లేక జరిగిన ఛాయలు కూడా లేవు. నళినీకాంత్ మెదడు వేగంగా పనిచేసింది. సాధారణంగా అజిత్ అతడి స్నేహితులు గడిపే ఒక హోటల్ ఉంది. ఏదో అనుమానంతో శరవేగంతో చేరాడక్కడికి నళిని. అతడి ఊహ తప్పలేదు. నీచుడైన అజిత్ ఆకలికి ఎరగాకుండా తన సాయశక్తులా ప్రతిఘటించి పోరాడుతోంది అలక. నువ్వు పులిపిల్లవని పేరు కదా, అదేమిటో తెలుస్తుంది ఇవాళ. ఏం, ఆ నళినిగాడి పార్టీ చేయనా నేను? ఆ సౌత్ ఇండియన్ గాడిపై అంత మమకారమే నీకు? నా తండ్రికి నీ తండ్రిని కొనేగలంత తాహతుంది తెలుసా? వికటంగా నవ్వుతూ క్రూరంగా చూస్తూ అలకను వశం చేసుకోవడానికి శక్తి అంతను ఉపయోగిస్తున్నాడు అజిత్. స్కౌండ్రల్, పార్టీ అని పిలిచి ఇదట్రా నీ పన్నాగం? నళిని కాలి గోరు కూడా నువ్వు పోలవు, కబడ్దార్. మోసం చేసి బంధించడం కాదు, చావుంటే నా చేత తుపాకీ ఉండగా చూసుకోవాల్సింది, బలాబలాలు. పెనుగులాడుతూనే తిడుతోంది అలక. నా రాణి, నీ చేత తుపాకీ కాదు ఉండవలసింది, అందంగా మెహందీ అలంకరించుకుని నా వంటి వాడి చేతుల్లో. సరిగ్గా ఈ క్షణంలో నళినీకాంత్ ప్రవేశించడము, ఆ వదరుతున్న మూతిపై ఒక్క తన్ను తన్ని నేల పడేయడమూ జరిగిపోయింది. లేచి లంఘించబోతున్న అజిత్ను మరలా కింద పడేసి గుండెలపై బూటుకాలు ఆనించి తొక్కిపట్టి మరీ చెప్పాడు నళిని. నువ్వు గర్విష్ఠువని అనుకున్నాను, కానీ నీచుడువు, జంతువు కన్నా అదముడువని ఈరోజే తెలుసుకున్నాను. పురుషుడి భుజబలం స్త్రీ గౌరవాన్ని రక్షించడానికి కానీ దోచుకోవడానికి కాదు. దోచుకునేవాడు జంతువు కంటే కూడా అధమాధముడు. ఛీ!
అలా చేత్కారం చేస్తున్న అతణ్ణి అజిత్ స్నేహితులైన ప్రతాప్ బృందం నలుగురొచ్చి చుట్టుముట్టారు. నళిని బెదర్లేదు. అసమాన శౌర్య బల సాహసాలను ప్రదర్శించి అందరూ కాలికి బుద్ధి చెప్పేట్లు చేశాడు. లజ్జాహీనులారా, ఒక్క ఆడపిల్ల కోసం 5 వీరులు పొంచి ఉన్నారట్రా. నళిని ప్రసాదిస్తున్న బిరుదులు వినడానికి ఒక్కడైనా ఉంటేగా అక్కడ. నళిని ముఖం వంక తలెత్తి చూడలేకపోయింది. సిగ్గుతో అవమానంతో కుచించుకుపోయిన అలక. పద. ఎక్కువ మాట్లాడకుండానే అలక చేతిని పట్టుకుని కారు వద్దకు నడిపించాడు నళిని. దారిలో ఇద్దరూ మౌనంగానే ఉన్నారు. ఇల్లు చేరుతూనే అలక తన గదిలోకి వెళ్ళిపోయింది. కొంతసేపటికి నళిని మెల్లగా ఆమె వద్దకు వెళ్ళాడు. ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ పడుకునుంది అలక. అటువంటి పరిస్థితుల్లో మరే యువతైనా కంటికి మంటికి ఏకధారగా ఏడ్చుండేది. ఏంటి ఆలోచిస్తున్నావు? దగ్గరే కుర్చీలో కూర్చుంటూ అడిగాడు నళిని. అలక మాట్లాడలేదు. అలక సస్నేహంగా మృదువుగా సంబోధించాడు. వాడికి ప్రతీకారం ఎలా చెయ్యాలా అని ఆలోచిస్తున్నావా? అలక ఎటువంటి ప్రత్యుత్తరమూ ఇవ్వకుండా అర్ధయుక్తంగా చూసింది అతడి కనుల్లోనికి. మనం శక్తివంతులము నీతిమంతులము అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. కుయుక్తులతో కుందేలు సింహాన్ని ఓడించగలదు. అరణ్య మార్గాన పయనించే పదికుడు జాగరూకుడై ఉండవలసిందే, కాని క్రూర జంతువులన్నింటినీ చంపలేడు. అప్పటికీ అలక మాట్లాడలేదు. మానసికంగా ఆమె చాలా వ్యధను అనుభవించుతోందని ఆ మౌనమే చాటుతోంది. నళిని తిరిగి అన్నాడు. ఆనాడు నాకు అజిత్కు పోట్లాట జరిగినాడు. నువ్వడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు దొరికిందనుకుంటాను. పరపురుషునితో గాని పరస్త్రీతో గాని నాట్యం చేయడం, చనువుగా ఉండడం తప్పు కాకపోవచ్చు. కాని తప్పులకు ప్రమాదాలకు దారితీసే అవకాశాలున్నాయి. మనిషిని మనిషి హత్తుకొని పట్టుకొని చిందులు వేస్తూ అది నాట్యమని నాగరికత అని భావించడం ఆత్మవంచనే అవుతుంది. నీతిగల స్త్రీకి గాని పురుషునికి గాని తన జీవిత భాగస్వామి పరిష్వంగం మినహా అన్యస్పర్శ నిషిద్ధమేగాక అనర్థదాయకం కూడా. పడుకునున్న అలక చటుక్కున లేచి కూర్చుంది. కాంతి, అవునలక, నీకే తల్లుంటే ఈ విషయాలను బోధించుండేది. జోదుబాయి ఏం చెప్పినా నువ్వు వినవు. అవును, చిన్నప్పుడే మా అమ్మగారు పోయారు, గొణుక్కుంటున్నట్లు అంది అలక. తల్లి జ్ఞాపకంతో మనస్సు విచారగ్రస్తం కాగా, మరి నీకెలా తెలుసు కాంతి ఇవన్నీ? అంది హఠాత్తుగా తలెత్తి. నాకు వారం వారం వచ్చే ప్రతి లేఖ మా అమ్మగారి స్వహస్త లిఖితం. అందులో ఇవన్నీ రాస్తారా? అవును. దుర్గుణాలకు దూరంగా సచ్చీలతతో ఆదర్శప్రాయంగా నేను మెలగాలి అన్నదే అమ్మగారికి గల ఒకే ఒక్క కోరిక. నా బాల్యంలో దుర్మార్గుల నుండి దుష్టశక్తుల నుండి నన్ను కాపాడ్డానికి ఆమె గారు ఎంత తలడిల్లిపోయేవారో నాకింకా గుర్తు అంటున్న అతడి గొంతు భావావేశంతో వణికింది. కాంతి, మీ అమ్మగారి ఆజ్ఞ మేరకు నడుచుకుంటావా నువ్వు? ఆమె గారి మాట జవదాటవా? ఆశ్చర్య విస్ఫారిత నయనాలతో ప్రశ్నించింది. ఆజ్ఞ కాదు, బోధ. అటువంటి తల్లి అందరికీ ఉండదు. అందుకే కేవలం తల్లి అనే మమకారమేగాక ఉత్తములలో అగ్రగణ్య అయిన ఆమె గారి ఎడల నాకు అపారమైన గౌరవం. కుమారుణ్ణై ఉండి నేను అనకూడదు కాని మా నాన్నగారు విలాస జీవితం ధనవంతుల జన్మహక్కుగా అంతస్తును చాటే విషయంగా భావించి అల్పాయుష్కులైనారట. నా తండ్రిగారి వల్ల ఆమె ఎటువంటి మానసిక వ్యాధకు గురయ్యారో అటువంటి మనస్తాపాన్ని తిరిగి నేను ఆమెకు ప్రసాదించను. ఏకైక కుమారుణ్ణైన నన్ను ఇలా పరదేశానికి పంపి కంటి చూపుకు కూడా కరువై ఎంత తలడిల్లుతుంటారో నేను అర్థం చేసుకోగలను. విజ్ఞానాభివృద్ధి పొంది క్రమశిక్షణ, సంస్కార, నాగరికతలను అలవరుచుకున్న ప్రయోజకుడైన కుమారుని రాక కొరకు 1000 కళ్లతో ఎదురుచూస్తున్న అమ్మగారికి విద్య నేర్చిన జంతువుగా, ఆధునిక ఆటవికుడుగా దర్శనమిచ్చి నిరాశ నిస్పృహలకు గురిచేయలేను. ఎప్పుడూ జన్మలో చేయరాదని ప్రతిజ్ఞ పట్టాను. ఆవేశంతో చెప్పుకుపోతున్న నళినీకాంత్ ఆశ్చర్యంగా ఆరాధనాపూర్వకంగా వింటున్న అలక ఉలికిపడి చూశారు. శభాష్ బేటా అంటూ పక్కగది గుమ్మంలో నిలబడున్న జగత్సింగును చూసి, పితాజీ మీరెప్పుడొచ్చారు? అంకుల్జీ మీరెప్పుడొచ్చారు? మాకు తెలీదే. ఇరువురూ ఒకేసారి అడిగారు లేచి నిలబడుతూ. మీరు రావడానికి అరగంట ముందే ఏదో పార్టీకి వెళ్లారని చెప్పింది జోదుబాయి. ఒక అర్జెంటు పని మీద అనుకోకుండా బయలుదేరాను, అందుకే కేబుల్ పంపలేదు. తమ సంభాషణంతా ఆమూలాగ్రంగా ఆయన విన్నారన్నమాట. అలకారాణి, నళినీకాంత్ కూడా తలలు వాల్చి నిలబడ్డారు. అప్పుడిక జగత్సింగ్ ఎక్కువేమీ మాట్లాడలేదు. చాలా వేళైంది, ఇక పడుకోండి అంటూ తన గదిలోనికి నిష్క్రమించాడు. ఆ రాత్రంతా అలక, నళినీకాంతులిద్దరికీ కూడా నిద్రలేదు, మనశ్శాంతి లేదు. అలక ఆలోచనలు పరిపరి విధాల సాగాయి.
నళినీకాంత్ ఆ రోజు కారు డ్రైవింగ్ పందాల్లో పాల్గొంటున్నాడని తనకు తెలుసు. అయినా సరే తాను అతడితో వెళ్లకుండా, అతడికి చెప్పకుండా అజిత్ పార్టీకి వెళ్ళింది. ఎందుకు? అజిత్పై అభిమానం కొలదీ కాదు, అజిత్ పైననే కాదు, కాంత్ మినహా మరే ఒకనిపైన తనకు అభిమానమో ప్రేమ లేవు. కాని అది కాంత్ గ్రహించడం లేదు. ఎంతో దూరంగా ఉండిపోతాడు తనకు. అందుకే అతడి మనస్సు తెలుసుకోవాలని, అతడు ఆనందంగా విజయవార్త వినిపించడానికి వచ్చినప్పుడు తాను ఇంటి వద్ద కనిపించకపోతే తన కొరకు తపన చెందుతాడో లేదో చూడాలని పరీక్షించడానికే అజిత్ ఆహ్వానాన్ని మన్నించింది. అయితే ఆ బద్మాష్ మోసాన్ని గ్రహించలేకపోయింది. ఏమైతేనేం ఈనాటి సంఘటన వల్ల నళినికి తనపై ఎంత అనురాగమున్నదో తేటతెల్లమైంది. తనపై ప్రేమాభిమానాలతోటే తనను వెతుక్కుంటూ వచ్చాడు. అజిత్ బృందానికి బుద్ధి చెప్పాడు. తన మానసిక వ్యధను మరిపింపజేయడానికి ఎన్నో బుద్ధులు చెప్తూ చెంతనే కూర్చున్నాడు. అయితే నళిని నిండుపాత్ర. అందుకే తన ఎడల అతడి ఎదలోగల ప్రేమను గుప్తంగానే ఉంచుకున్నాడు. ఆహా, ఎంతటి ఉన్నతమైన హృదయం నళినీది! ఎంతటి ఉత్తమ ఆశయాలు! నళిని వంటి యువక శ్రేష్ఠునితో జీవితం పంచుకోవడం కంటే గొప్ప కోరిక ఏముంటుంది ఏ యువతి జీవితంలో మాత్రం? నళిని అశాంతితో నిద్రకు దూరమయ్యాడు. అలక సుగుణాల రాశి. కాని ఏది మంచో ఏది చెడో తెలుసుకునే వివేకం లేదు. దానికి తోడు విపరీత క్రోధావేశాలు. 2 నెలల్లో నేను భారతదేశం వెళ్ళిపోతున్నాను. ఆ తర్వాత అలక ఒంటరిగా ఎలా ఉంటుంది? అజిత్ వంటి పొడపాములు ఎన్నో ఈ ప్రపంచంలో. తన జాగ్రత్తలో తాను ఉండని ఈ యువతిని ఇక్కడ వదిలి నేను నిశ్చింతగా స్వదేశం తిరిగిపోలేను. జగత్ సింగ్కు నాపై పుత్ర సమాన వాత్సల్యం ఉంది. కాని అలక విషయం నేను అతడికి ఎలా వివరించగలను? ఈనాడు ఉదయం నిద్రలేస్తూనే, ఈనాడు నువ్వు పోటీల్లో ప్రథముడుగా రావాలి అంటూ అభినందనలు తెలిపింది. నువ్వు పోటీ చేస్తే ఇందులో మాత్రం ఇక ఇతరులు గెలుస్తారులే. ఈతలో ప్రథముడవు, క్రికెట్లో ప్రథముడవు, బ్యాడ్మింటన్లో నీకు దీటి లేదు, కారు డ్రైవింగ్లో సాటి లేదు. ఇక చదువు సరే సరి, యు ఆర్ ప్రైడ్ ఆఫ్ ఇండియా అంటూ ముందే అభినందనలు తెలిపింది. మరి నన్ను ప్రోత్సహించడానికి నాతో రాక అజిత్ వద్దకెందుకు వెళ్ళింది? అజిత్ నా విరోధి అని తెలిసే ఇలా ఎందుకు ప్రవర్తించింది? స్వంత అన్నా చెల్లెళ్లా మెలుగుతున్నాం కదా ఇంతకాలం నుండి. నాకు వికృత నాగరికత వ్యామోహం లేదని అజిత్ ప్రభృతుల్లాగే అలకకు కూడా ఏమైనా అయిష్టమా? ఆ రేయి జగత్ సింగ్ కూడా మనశాంతి లేదు. ఆ వివరాలు తెలియవు. కాని ఏదో గడబడ జరిగినట్టు, అలకను ఆ ప్రమాదం నుండి నళిని తప్పించి ఇంటికి తీసుకొచ్చినట్టు అతడు గ్రహించగలిగాడు. అలక నళినీకాంతుల సంభాషణను బట్టి. అయితే ఆ వివరాలు తాను అడగడం అనుచితంగా ఉంటుంది. కాని చిన్నవాడైన నళినీకాంతుకున్న విచక్షణ జ్ఞానం, వివేకం తనకు లేకపోయింది. తల్లిలేని అలకను నేను ఈ కాలానికి తగ్గట్టు పెంచడం లేదా? మరి అలకకు ఇంకా 1 సంవత్సరం చదువు బాకీ ఉంది. ఏం చెయ్యాలి? ఎటూ నిర్ణయించుకోలేని ఎన్నో భావాలు కదలాడిపోయాయి అతడి మెదళ్ళలో. జగత్ సింగ్ సమస్య చాలా తేలిగ్గా పరిష్కారమైపోయింది. నళినీకాంత్తో పాటే తాను స్వదేశానికి తిరిగొచ్చేస్తానని, మరి చదువు సాగించే ఉద్దేశం లేదని అంది అలక తండ్రితో. ఎందువల్ల? జగత్ సింగ్ ప్రశ్నించాడు. ఏమీ లేదు, చదువుపై ఇక నాకు ఆసక్తి లేదు అంది అలక. చదువు 1 సంవత్సరమే కదా ఇక చదవాల్సింది, ఎందుకు పాడు చేసుకుంటావు అన్నారు స్నేహితులు. పోనీయండి, చదువుకు అంతెక్కడా, మన పద్ధతులన్నీ తెలుసుకుంటూ స్వదేశంలో ఉంటేనే బాగుంటుంది అలకిక అంది జోదుబాయి. నేను నిశ్చయించుకున్నాను, ఇక ఎవరి సలహాలు అవసరం లేదు అంది అలక నిశ్చయంగా. అలక నిర్ణయాలకు తిరుగుండదు. అలక మనసేమిటో ఎవరికీ తెలీదు, ఆమెకే కాని. ఎందుకీ చదువు నాకు? చదివి నేనేం చెయ్యాలి? నాకీ చదువుల్లో అర్థం కనిపించడం లేదు పితాజీ అంది. జగత్ సింగ్ తల పంకించి ఊరుకున్నాడు. అలక ఇంకా అంది. మన వ్యవహారాలు వగేరా చూసుకోగలిగిన తెలివి, నేర్పు అబ్బింది నాకు. ఇక మిగిలిన తర్ఫీదు మీ వద్దనే పొందుతాను పితాజీ. స్వజనులకు, స్వగృహానికి, స్వదేశానికి ఇంకా దూరంగా ఉండిపోవడంలో అర్థం కనిపించడం లేదు నాకు. నిజమే, ఆలోచనాపూర్వకంగా అన్నాడు జగత్ సింగ్. మనసులో అతడికి అలక మాటలు సమంజసంగానే అనిపించాయి. ప్రభుత్వం ప్రిన్సిపర్లను రద్దు చేసింది ఇటీవల. ఇంకా ఎలాంటి మార్పులొస్తాయో తెలీదు. రాజులం, మహారాజులం, రాజాది రాజులం అని విర్రవీగిన కాలం గతించింది. వారికున్న ప్రత్యేక సౌకర్యాలు, బిరుదులు అన్నీ ఒక్కొక్కటిగా రద్దు చేయబడుతున్నందువల్ల రాజాలు కూడా ఇతరులందరి వల్లనే జీవితానికి ఒక పద్ధతి, క్రమము ఏర్పరుచుకోవలసిన అగత్యం కలిగింది. మృత్యుబలగము, వస్తు వాహన సంపత్తి, అధిక భూసంపద, కోటలు, భవంతులు తగ్గిపోవడంతో
దర్జాలు, దాన వితరణలు, వంశ పారంపర్య ఉత్సవాది వేడుకలు కట్టిపెట్టి రాజులు, రాజవంశీకులు కూడా వర్తకమో, వ్యాపారమో, ఉద్యోగమో ఏదో ఒక వ్యాపకం ఏర్పరచుకోవలసిన వారే ఒక వింత సమస్యతో కొట్టుమిట్టాడుతున్న ఈ తరుణంలో అలక స్వస్థానంలో ఉండి యథార్థాన్ని ఆకలింపు చేసుకోవడమే మేలు. విమానం నుండి అడుగు కింద పెడుతూనే అమ్మ కొరకు, ఆరో ప్రాణం శిరీష కొరకు ఆతృతగా వెతికిన నళినీకాంత్ కనులు నిరాశ చెందాయి. మీ మాతాజీ రాలేదా అంది అలక కూడా. లేదు, సాధారణంగా ఆమె బయటికి రాదు అన్నాడు నళినీకాంత్ ఇంకా ఆశగా నలువైపులా దృష్టి సారిస్తూనే. జగత్ సింగ్ పర్సనల్ సెక్రటరీ వచ్చాడు, కృష్ణస్వామి వచ్చాడు. అయితే వార్ధక్య రేఖలు పరుచుకున్న కృష్ణస్వామిని తేలిగ్గానే గుర్తించగలిగాడు నళినీకాంత్. స్వర్గీయుడైన తన పాత యజమాని రాఘవేంద్రరావును ముమ్మూర్తిలా గుర్తుకు తెస్తున్న నళినీకాంత్ని సంతోష వ్యవసుడై కన్నార్పకుండా చూసి పరవశమైపోయాడు కృష్ణస్వామి. వచ్చి పాదాభివందనం చేస్తున్న నళినిని లేవనెత్తి ఎదకు హత్తుకుంటూ, నేను నీకు బృచ్చున్న నళిని బాబు, నాకు నమస్కరించకూడదు అన్నాడు ఆనంద బాష్పాలు జలజల రాలిపోతుండగా. లేదండి, అది మా నాన్నగారి విషయం, మా తల్లిగారి విషయం. నాకు మీరు గౌరవనీయులు, గురుతుల్యులు. నళినీబాబు మరింత గాఢంగా హత్తుకుంటూ ప్రేమగా శిరస్సు నిమిరాడు. ఎంత పెద్దరికం సంతరించుకున్నావు తండ్రి. ఈ శుభతరుణం కోసమే నేను మీ అమ్మగారు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాం బాబు. అమ్మగారు కులాసయ్యేనా? భగవత్ కృప వల్ల. మనను రేపే బయలుదేరి రమ్మన్నారు. టికెట్స్ బుక్ చేయించాం. జగత్ సింగ్ సెక్రటరీ అన్నాడు. రాజాసాహెబ్ మన కొరకు చూస్తుంటారు, త్వరగా వెళదాం. ఈమె అలక, జగత్ సింగ్ రాజాగారి పుత్రిక తెలుసుగా అడిగాడు నళినీకాంత్ కృష్ణస్వామిని. తెలీదు, ఊహించాను. అలక చిరునవ్వుతో నమస్కరించింది కృష్ణస్వామికి. సుఖీభవ, లక్ష్మీప్రతిమ వలె ఉన్నావు తల్లి. జగత్ సింగ్ ఆనందంతో గర్వంతో చూశాడు నళినీకాంత్ వంక, తోటమాలి తాను పెంచిన వృక్ష సంపద వైపు చూసుకున్నట్లు. ఏ పసిబాలుడైతే తన రక్షణ కోరి తన ఇంట అడుగుపెట్టాడో ఆ బాలుడు ఈనాడు యువకుడై సమర్థుడై అరుదించాడు కనుల పండువుగా. అబల రోహిణీదేవి తనపై ఉంచిన గురుతర బాధ్యతను ఫలవంతంగా నెరవేర్చానన్న సంతృప్తితో గర్వంగా మీసం దువ్వుకొంది అతని క్షాత్రియం. పితాజీ, ఏంటిది, రేపేనా కాంతి ప్రయాణం? కోపంతో దుఃఖంతో అడిగింది అలక. జవాబు వచ్చేలోపనే, వీల్లేదు, కనీసం 10 రోజులైనా ఇక్కడుండాలి కాంతి అంది శాసనాపూర్వకంగా. అదెలా సాధ్యం అలక? కాంతి తల్లిగారు అతడి కొరకు ఎంత ఎదురుచూస్తున్నారో తెలుసా నీకు? కాంతిని ఆమె గారు చూసి ఎన్ని సంవత్సరాలైంది. ఎంతో నిగ్రహము, పట్టుదల ఉన్న స్త్రీ గనుక అలా ఉండగలిగారు. హతాశ అయింది అలక. ఆ కళ్లల్లో స్పష్టంగా బాధ కనిపించింది. ఒక్కచోట ఆప్యాయంగా, అనురాగంగా పెరిగారు. ఇక నా దగ్గర నుండి కాంతి వెళ్ళిపోతాడంటే నాకే అశాంతిగా ఉంది. బాధతో కనులు మూసుకున్నాడు జగత్ సింగ్, ఒక చేతితో అలకను, మరొక చేతితో నళినిని దగ్గరగా తీసుకుంటూ. నళిని కనులు కూడా చెమర్చాయి. వృద్ధుడైన కృష్ణస్వామి ఆ దృశ్యం చూసి కనులు ఒత్తుకున్నాడు. ఇక నళినీబాబును మా 2వ బిడ్డగా పాలించి పెంచుతాం అని ఆనాడు రోహిణీదేవికి జగత్ సింగ్ ఇచ్చిన మాట ఆ సందర్భము అతడి మనసులో మెదిలింది. ఎంత ప్రయత్నించినా అలక తనను తాను నిగ్రహించుకోలేకపోయింది. నళినీకాంత్ని ఒంటరిగా వదిలివేయడానికైనా తాను చదువుకు స్వస్తి పలికి ఇంగ్లాండ్ నుండి ఇంత దూరం వచ్చింది. మర్నాడు ఉదయం నిద్రలేస్తూనే నళిని గదిలోకి వెళ్ళింది. కాంతి, నువ్వసలు నన్నొదిలి ఎలా వెళ్ళగలుగుతున్నావు? అవునులే, మగవాడివి కదూ. విస్తుపోతూ ఆమె మొహం కేసి చూశాడు నళిని. ఆమె పరిహాసంగా అనడం లేదు. వదనం క్రోధోజ్వలమై ఉంది. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ అన్నాడు. కనులు విప్పగానే లక్ష్మీదేవిలా కళకళలాడుతూ కనిపించాలి గాని ఈ ఖాళీ అవతారమేమిటి? శుభోదయమైనా తెలపకుండా పోట్లాటకు దిగావు. మరిపించక నన్ను, సమాధానం చెప్పు ఖండితంగా అంది దగ్గర కూర్చుంటూ. అలకారాణిజీ హాస్యంగా చేతులు జోడిస్తూ అన్నాడు. నిన్ను వదిలి వెళ్లడం నాకు మాత్రం కష్టంగా లేదు. ఎప్పుడైనా వస్తానుగా. కానీ 1000 వీణాతంత్రుల మధుర స్వరంతో అలక మనసు పరవశానందమైంది. తనను విడిపోవడానికి కాంతి బాధపడుతున్నాడన్నమాట. సరే అయితే, ఇంకా కోపం కురిపిస్తూనే అంది. నువ్వు వెళ్ళి తీరాలి కదూ, పదైతే నేను నీతో వస్తాను. ఏమైనా అభ్యంతరమా? హాయ్ అలక. పట్టరాని ఆనందంతో సయ్య నుండి కిందకొక్కసారిగా దూకాడు. భాషిబ్బంది ఉంటుందేమో అన్నట్లు నేనసలు నిన్ను రమ్మనలేదు. చలో, హాయిగా తిరుగుదు గాని. పట్టరాని సంతోషంతో నాట్యం చేసింది అలక. అలక నిశ్చయం విన్న జగత్ సింగ్ కొద్దిగా కలవరపడ్డాడు. కానీ అలక పొట్టుబట్టిందంటే మార్చడం ఎవరితరమూ కాదు. నళిని దేశాన్ని, అక్కడ పద్ధతులను చూసొస్తాను.
నళిని లేకపోతే నాకేం తోచదు. కానీ ఇక నళిని అక్కడ ఉండవలసిన వాడే కదా చిట్టి తల్లి. అలక అయిష్టంగా కనుబొమ్మలు చిట్లించిందే కాని ప్రత్యుత్తరమీ లేదు. వచ్చే నెలలో షూటింగ్ పోటీలు అఖిల భారత స్థాయిలో జరుగుతున్నాయి స్త్రీలకు. మరి తమరు? సెక్రటరీ గుర్తు చేశాడు అలకకు. ఓ, అట్నుంచటే వెళతాను, వెంట కాంతి వస్తాడు. సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి. నీకక్కడ ఇష్టం లేకుంటే వెంటనే వచ్చేసాయి. అలాగే. చూడు నళిని, జగత్ సింగ్ నళినీకాంత్ను ఉద్దేశించి ప్రత్యేకంగా చెప్పాడు ప్రయాణానికి ముందు. నీకు నిన్న రాత్రే నేను మీ కుటుంబ విషయాలన్నీ వివరించాను. అయినా మళ్ళీ చెప్తున్నాను, నీది త్వరగా కోపం వచ్చే స్వభావం. అది మంచిది కాదు. కోపం వెంటనే అనాలోచితం కూడా ఉంటుంది. అందువల్ల చాలా ఓర్పుగా శాంతంగా ఉండాలి. నమ్రతగా వింటున్నాడు నళిని తల పంకించుతూ. వయసుకు కొంత ఎదిగిన అనుభవంలో నువ్వింకా చాలా పిన్నవాడివే. ప్రస్తుతం నువ్వు వెళుతోంది అక్కడంతా ఆకలింపు చేసుకోవడానికి, నీ స్థానం నిలదొక్కుకోవడానికి, నీ ఆస్తిపాస్తుల వివరాలు తెలుసుకోవడానికి. అక్కడ చాలామంది ప్రత్యక్ష విరోధులే ఉంటారు. తెలివిగా శాంతంగా ఉండాలి. మీ అమ్మగారు శ్రీ కృష్ణస్వామి చెప్పినట్లుగా నడుచుకోవాలి నువ్వు. మరీ జట్ల సమస్యలుంటే వెంటనే నాకు తెలియజేయి. తప్పకుండా మీరు చెప్పినట్లే నడుచుకుంటాను వినయంగా అన్నాడు. ప్రయాణ సన్నద్ధుడవుతున్న అలకారాణి చెంతకొచ్చింది జోదుబాయి. చూడు, ఇన్నాళ్ళు ఆ తెల్లదొరల దేశంలో ఉండి దొరసంలాగే తిరిగినా ఇకిక్కడ మన పద్ధతుల్లో ఉండు. అలకను చిన్నతనం నుంచి పెంచిన ప్రత్యేక పరిచారికామె. అందుకే చనువుగా అలకను మందలిస్తూ ఉంటుంది. తన దుస్తులు, తన విగ్రహము అద్దంలో చూసుకుంటూ ఏం నాకేం అంది కోపంగా. ఆ గౌనులు మానేసి మన దుస్తులు వేసుకో, బాగుంటుంది. ఇంకా నయం, నీ చీర తెచ్చి మేలిముసు కూడా వేసుకోమన్నావు కాదు. మంచి చెప్పాను. ఆ పైన నీ ఇష్టం. వస్త్రం శరీర ఆచ్ఛాదన కోసం. ఆ ధర్మానికి నేనేం అపచారం చేయడం లేదు కదా. ఏంటో నీ పెద్ద పెద్ద మాటలు నాకు తెలియవు. పెద్దల పాత పద్ధతులే మంచివి. ఆ పైన ఏం చెప్పను. విరగబడి నవ్వింది అలక. పెద్దలు 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 పెద్దలంతా ఆకులు కట్టుకునేవారట. వాళ్ల పెద్దలు అసలవి కూడా కట్టుకునేవారు కాదట తెలుసా. చీ, కొంగు నోటికి అడ్డు పెట్టుకుంది జోదుబాయి. నాకు వినడానికే సిగ్గుగా ఉంది. కానీ నీకు నోటితో అనడానికి సిగ్గుగా లేదు. పోనీలే, కానీ కాస్త ఇది ఆ నళినీబాబు చేతికి కట్టు. ఈరోజు రాఖీ పండగ. ఎందుకు కట్టడం? రక్షాబంధన్. శ్రావణ పూర్ణిమ నాడు అన్నదమ్ముల ముంజేతికి ఈ బంధం కడతారు మన ఉత్తరాది స్త్రీలు. జన్మంతా ఆ సోదరుడు ఆమెను ఆపదల నుండి కాపాడతాడని నమ్మిక. చాలు చాలు విసుక్కుంటూ చాలా జోరుగా అంది. కాంతి నాకు అన్నా కాదు, తమ్ముడు కాదు. అయినా ఒక్క సోదరుడే కాని ఇంకే యువకుడు రక్షించలేడా? రక్షించకూడదా? భర్త రక్షించకూడదా? భుజబలము, బుద్ధి, పౌరుషము ఉన్న ఏ పురుషుడైనా కంటెదుట ఒక స్త్రీకి అవమానం జరగనీయడు. అది లేనివాడు ఇటువంటి బంధము, సంబంధము ఉన్నా ఏ విధంగానూ రక్షించలేడు. ఇక ఈ నామకార్థపు తాళ్లు కట్టుకోవడం దేనికి? తాళ్లు గీళ్లు కట్టగానే అతడికి ఆడదాన్ని ఆపదల నుండి రక్షించే సమర్థత వచ్చేస్తుందా? తోసిపారేస్తూ మరో గదిలోకి నిష్క్రమించింది అలక. ఆమె తీరును చూసి జోదుబాయి గుడ్లు నిలబెట్టి చూడసాగింది. విద్యావిహీనైన ఆమెకు అలకకు సాంప్రదాయాల పట్ల నమ్మిక లేదు అనే విషయం మాత్రమే అర్థమైంది. కాని అప్పుడే అటుగా వచ్చిన జగత్ సింగ్ నిలువున మానుపడిపోయాడు. అలక మనసేమిటి? నళినీకాంత్ పట్ల అలకకు గల ప్రేమ ఎటువంటిది? అతన్ని వదల్లేక అతడి వెంట వెళ్లేంత గాఢ ప్రేమున్నదా ఇరువురి నడుమ? ఇంతకీ నళిని మనసేమిటి? అలకను అతడు ఏ దృష్టితో చూస్తున్నాడు? విషమ ప్రశ్న పరంపర తూనీగల తుట్టెలా చుట్టుముట్టింది అతన్ని. వచ్చేశాడు. షణ్ముఖరావు ఈ మాటలు వినిపించుకోలేదు. సురాపానంలో మునిగున్నాడు. వచ్చేశాడు నళినీకాంత్. ఏంటి? యమబట్లొచ్చారు నీకోసం అంటే కూడా అంత కలవరపడి ఉండకపోనేమో షణ్ముఖరావు. విపరీత ఆందోళనతో గోగోబలాడుతున్న గుండెతో వెనుతిరిగి చూసి సవిలాసంగా నిలబడి నిశితంగా చూస్తూ చల్లగా వార్త చెప్తున్న గాయత్రిని వెర్రిగా చూస్తూ ఏంటన్నావు అని రెట్టించాడు. కనులు తనువు తమాషాగా కుదుపుతూ మెల్లమెల్లగా చెప్పింది గాయత్రి. నళినీకాంత్ స్వదేశం వచ్చేశాడు. ఢిల్లీ నుంచి తీసుకురావడానికి కృష్ణస్వామి వెళ్ళాడు. ఉలికిపడ్డట్టుగా ఉన్న తావు నుండి ముందు కొంగాడు. చేతినున్న గ్లాసు నేలకు కొట్టడంలో అతడి అసంతృప్తి, మనసునగల అస్వస్థత స్పష్టమయ్యాయి. నీకెలా తెలుసు అన్నాడు గాయత్రినే గుచ్చుగుచ్చి చూస్తూ. భావస్ఫూర్తిగా నవ్వుతూ పై ఎదచాటున దాచిన ఉత్తరం తీసి అందించింది. అది నళిని శిరీషకు రాసిన లేఖ. నొసలు ముడిచి కనులు చిట్లిస్తూ ఆత్రంగా లేఖను చదువుకుంటున్న షణ్ముఖరావును చూసిన కొలది గాయత్రి మనసు తృప్తిపడసాగింది. చూశారా, నళిని విదేశం వెళ్ళినాడు మీకు తెలీదు.
స్వగ్రామానికి రాబోతున్నట్టు మీకు తెలీదు. ఇలాగే కళ్ళు మూసుకుని కూర్చుంటే ఇంకా ఎన్నిన్ని జరుగుతాయో. అందుకే మీకు కనువిప్పు కావించుదామని శిరీష గదిలో నుండి తస్కరించి తెచ్చాను ఆ జాబు. ఆ మాటకు ఊకొడుతూ దీర్ఘాలోచనతో చేతులు వెనకకు కట్టుకుని పచార్లు చేయసాగాడు షణ్ముఖరావు. హఠాత్తుగా ఆగి అడిగాడు, ఎప్పుడొస్తోంది తెలుసా? తెలీదు. చాలా రహస్యంగా జరుగుతున్నట్లున్నాయన్నీ. అయినా ఆ కృష్ణస్వామి ఉన్నారుగా, ఆవిడకి అన్నింటికీ. ఇంకా ఎవరవసరం మాత్రం ఎందుకుంటుంది? ఈ కవ్వింపుకు ఈ మాటల అంతరార్థం షణ్ముఖరావుకు బాగానే అవగాహన అయ్యాయి. తల పంకించుతూ పళ్ళు పటపట్లాడించాడు. చూడు గాయత్రి, నళిని ఎప్పుడొస్తున్నాడో జాగ్రత్తగా ఆరాతి. శిరీష్ మీద కూడా ఓ కన్ను వేసుంచు. అది మీరు వేరే చెప్పాలా? నిర్లక్ష్యంగా నవ్వింది. చూడు, అక్కగారు పిలవలేదని మనం దూరంగా ఉండకూడదు. నళిని వచ్చేసరికి మనము వెళదాం. దూరంగా ఉండి ఏమీ సాధించలేం. ప్రేమతోనే ఏం చేయగలిగినా. కాని ఎలా? ఎప్పుడైనా ఆలయంలో ఎదురుపడినా ఆవిడ ముఖం తిప్పుకుని వెళ్ళిపోతోందే. నా ముఖం అంత చూడరానిదా? ఈ సూటి ప్రశ్నకు జవాబియ్యకుండా ఏవో కాగితాలు తీసి చూడసాగాడు షణ్ముఖరావు. అన్నట్టు శ్రీనాథుని కూడా హెచ్చరించుంచాలి. అనవసర విషయాల్లో లేకుంటే తర్వాత ఇబ్బంది అంటూ బయటకు వెళ్ళిపోయాడు వడివడిగా.